ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జగనీష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా సాగుతున్నటువంటి శివపురాణాన్ని తప్పకుండా అందరూ వినే ప్రయత్నం చేయండి. అలాగే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఇంటిల్ల పాది మరి ఉన్న దాంట్లో సంతోషంగా ఆనందంగా ఉండడమే పెద్ద కొలమానము. అంతకన్నా పెద్ద బహుమతి గాని ఏమీ ఉండవు. ఆనందంగా ఉండడము, అందరినీ ఆనందంగా ఉంచడమే శుచి, శుభ్రత, ఆనందము ఇవేనండి గొప్ప విషయాలు. ఒకరిని నొప్పించేలా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. అలాగే వెటకారంగాను మాట్లాడకూడదు, మమకారంగా మాట్లాడాలి. వెటకారంగా మాట్లాడితే నవ్వుల పాలవుతారు. వెటకారంగా మాట్లాడిన వారు మమకారంగా మాట్లాడితే ఇక అందరి గుండెల్లో మీకు ఒక సుస్థిరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఇక ఎప్పటికీ చెరగని తరగని స్థానం అంటూ ఉంటుంది. సంక్రాంతి తెలుగు వారందరికీ చక్కటి లోగిలి అంటే చక్కటి పండుగ. గొబ్బెమ్మలతోటి ఇక రేగి పళ్ళు, చెరకు, గొబ్బెమ్మలు, ఆవు పేడ, అలాగే గోమూత్రం తోటి అంతా కూడా శుద్ధి చేసి ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలో సూర్య సంక్రమణం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన కారణంగా దీన్ని మకర సంక్రాంతి అని పిలుచుకుంటాము. కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి, అత్తగారు ఇంటికి పిలిచి చక్కగా పిండి వంటలతోటి, పూర్వము ఇలా అనేవారు, ఒక దేవుడి తాడు గాని మరి ఏదన్నా బ్రాస్లెట్ కానీ వేసుకొని వస్తే అత్తగారింటికి సంక్రాంతి అల్లుడు వచ్చినప్పుడు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది బిగువుగా అవ్వాలి, అంటే చాలా బిగుసుకుపోవాలి. అంటే అంతలాగా వడ్డించి ఆప్యాయంగా అల్లుడికి మర్యాదలు చేసేటటువంటి పండగ ఈ సంక్రాంతి. అత్తవారింటికి వెళ్ళి అల్లుడికి మర్యాదలు చేసేటటువంటి ఒక ఆచారం ఉంది. కోడి పందాలను చాలా ముందుగా ఇక కోళ్ళనందరినీ కూడా చాలా బాగా మేపుతూ ఉంటారు ఈ పందాల కోసం అని చెప్పి. అది ఆటగా ఉన్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ ఒకసారి వర్గాలుగా విభజించబడితే అది మళ్ళీ గొడవలకు దారి తీస్తుంది. కాబట్టి కోడి పందాలు మన అనాదిగా వస్తున్నటువంటి మరి పందాలు ఇవన్నీ కూడా చక్కగా ఆహ్లాదంగా ఆడుకోవాలి. అలాగే ఎద్దు పందాలు ఇవి కూడా ఉంటాయి. అలాగే మనకు సూర్య సంక్రమణము మకర రాశిలో జరిగిన కారణంగా దీన్ని మకర సంక్రాంతి అని చెప్పుకున్నాం కదండి. ఇక సంవత్సరంలో మొదటి 6 నెలలు దేవతలకు పగలు కాలంగాను, అంటే ఉత్తరాయ పుణ్యకాలంగాను, చివరి 6 నెలలు మొత్తం 12 నెలల్లో మొదటి 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకు పగటి కాలము. అలాగే మిగిలిన 6 నెలలు దేవతలకు రాత్రి కాలము. అలాగే గోదా తిరుప్పావై వ్రతాలు, తిరుప్పావై పాశురాలు ఇక నెల రోజులు చక్కగా పాడడము వినడము జరుగుతుంది. అందరి గోపికలను ఏ విధంగా మరి మేల్కొల్పులు కొలిపి ఒక్కొక్క గోపికను శ్రీకృష్ణుని వద్దకు మరి భగవత్ సంశ్లేషణ కోసము ఏ విధంగా గోపికలను మేలుకొని తీసుకెళ్తుంది గోదాదేవి. రంగనాథుణ్ణి వివాహం చేసుకుంటుంది గోదా అమ్మ. సరిగ్గా ఇది భోగి రోజు జరుగుతుంది. సామాన్య భక్తుల్ని కూడా మరి భక్తి గనక ఉంటే ఎలా భగవంతుడు అతనిలో ఐక్యం చేసుకుంటాడు అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. గోదా అమ్మవారి వివాహం గనక చూసుకుంటే ఏ విధంగా రంగనాథుడు తానే స్వయంగా సగర్వంగా గోదా అమ్మవారిని, వారి తండ్రి విష్ణుచిత్తుల వారిని ఇక వారి వద్దకు పిలిపించి చక్కగా శాస్త్రోక్తంగా పెద్దల సమ్మతితోటి గోదా అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఇక ఇది చూస్తుంటే ప్రేమ చాలా చూడముచ్చటగా ఉంది. అలాగే భక్తి అనేది ప్రాధాన్యత కనిపిస్తుంది. అలాగే చాతుర్మాస్య దీక్షలు అవన్నీ కూడా ఈ 6 నెలలు ఏదైతే ఉందో 6 నెలలు దేవతలకు రాత్రి కాలం కాబట్టి చాతుర్మాస్య దీక్షలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భీష్మాచార్యులు లాంటి వారే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మరణ శాసనము తానే నిర్ణయించుకుంటాడు భీష్మాచార్యులు. ఎప్పుడైతే యుద్ధంలో ఇక బాణాల దాటికి నేల ఒరిగినటువంటి భీష్మాచార్యులు దక్షిణాయన పుణ్యకాలంలో సరిగ్గా ఇలా కింద పడడం జరుగుతుంది. కాకపోతే మరి పెద్దలు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో గనక గతిస్తే ఎవరన్నా చనిపోతే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, మోక్షం కలుగుతుందని పెద్దల నానుడి. కాబట్టి దక్షిణాయనంలో మరి ఎప్పుడైతే కింద పడడం జరుగుతుందో యుద్ధంలో మరి ఉత్తరాయణ పుణ్యకాలము భీష్మ ఏకాదశి అంటారు.
అప్పటి వరకు పంచ ప్రాణాలను ఆపుకొని శ్రీమన్నారాయణుని మంత్రంతో ఆ శక్తితోటి ఆ ప్రాణాలను అప్పటి వరకు నిలిపి ఆపి సరిగ్గా భీష్మ ఏకాదశి రోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెట్టి కడకు పంచ ప్రాణాలను విడిచిపెడతారు భీష్మాచార్యులు. అంతటి పుణ్యకాలము ఉత్తరాయణ పుణ్యకాలము. సంక్రాంతి 3 రోజుల పండుగ. భోగి, మకర సంక్రాంతి, అలాగే కనుమ. కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ మొత్తము 4 రోజుల పండుగ చేస్తారు. ముక్కనుమ రోజు, కనుమ రోజు, ముక్కనుమ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండమని పెద్దలు మనల్ని సూచిస్తూ ఉంటారు. అలాగే కనుమ రోజు కాకైనా మునుగుతుందంట. అంటే అభ్యంగన స్నానం చేయడము, నలుగు పెట్టుకొని చక్కగా స్నానం చేయడము, కొత్తగా వచ్చిన అల్లుళ్లకు అన్ని రకాల సౌకర్యాలు అమర్చడము అనేది గొప్ప విషయము. మొదటి రోజు భోగి పండుగ రోజు ఇంట్లో అక్కర్లేనటువంటి చెత్తను తీసుకొచ్చి భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. అలా వేస్తే ఇంట్లో చాలా వరకు చాలా హాయిగా ఉంటుంది. అక్కర్లేనటువంటి వస్తువులు తీసి పడేసిన తర్వాత, అలాగే భోగి మంటల్లో ఇది సరిగ్గా చలికాలం కాబట్టి ఆ భోగి మంటల్లో చలి కాచుకోవడం కూడా ఇక చాలా వెచ్చగా హాయిని కొలుపుతూ ఉంటుంది. ఇది భోగి మంటల పండగ, భోగి పండగ. అలాగే ఈ రోజు చిన్నపిల్లలకు రేగి పళ్ళతోటి, అలాగే మరి అక్షతలు, చెరకు అన్నిటితోటి, పువ్వులు అన్నిటితోటి చిల్లర నాణాలు అన్ని కలిపి పెద్దలు మరి పిల్లలకు దిష్టి తీస్తూ ఉంటారు. మన భూమి సరిగ్గా గుమ్మడికాయ ఆకారంలో ఉంటుందంట. కాబట్టి గుమ్మడికాయని దానం చేయడము, అలాగే గుమ్మడి పండుని మరి ఆ కూరని దప్పలంగా చేసుకొని తినడం అనేది పెద్దలు మనకు సూచిస్తూ ఉంటారు. మొదటి రోజు భోగి పండుగ జరిగిన తర్వాత పిల్లలకు దిష్టి తీయడము, రంగవల్లులు దిద్దడము, రంగురంగుల ముగ్గులు ఇవన్నీ మరి వేసిన తర్వాత రెండవ రోజు మకర సంక్రాంతి. మనకు ప్రధానమైన పండుగ సంక్రాంతి. దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు. పితృదేవతలు సరిగ్గా మరి వారి వారి ఇళ్ల దగ్గరకు వచ్చి వేచి చూస్తారని పెద్దల నానుడి. పితృ తర్పణాలు వదలడము, వాళ్ళ వంశీయులను తలుచుకొని పిండ ప్రదానము చేయడము, అలాగే మరి నలుగురికి భోజనం పెట్టడము, బ్రాహ్మణ సమారాధన చేయడము, బ్రాహ్మణ ప్రీతిగా విందు భోజనం లాంటి రుచికరమైనటువంటి భోజనం పెట్టడము, వారి తృప్తిని మనము ఆశీర్వాదాలుగా పొందవచ్చు. కాబట్టి వారిని చక్కగా తృప్తిపరిచి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మన వంశస్థులందరూ కూడా హాయిగా చల్లగా చక్కటి స్థితిగతుల్లో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దల పండుగ అని కూడా దీనికి నానుడి. సంక్రాంతి పండుగ రోజు అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకొని ఇంటిళ్ళ పాది ఎక్కడెక్కడో ఉంటూ ఉంటామో, ఒకళ్ళక్కడ ఒకళ్ళిక్కడ. ఆ పండగ రోజు మాత్రం సరిగ్గా అందరూ కలిసి పిండి వంటలు, గారెలు, పులిహోర, పాయసం, పరవాన్నం, సేమ్యా పాయసము, ఇలా రకరకాలైనటువంటి బొబ్బట్లు ఇవన్నీ కూడా చేసుకొని మరి ఎన్ని చేసుకున్నామని కాదు, ఎంత ప్రేమగా మన బంధువులతోటి, స్నేహితులతోటి ఎంత ఆప్యాయంగా, ఎంత హాయిగా, ఎంత మమకారంగా ఉన్నాము అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి నిజంగా అంత మమకారం ఉంటే చాలా మంచిదే. ఇది రెండవ రోజు సంక్రాంతి పండుగ విశేషాలు. రంగురంగుల ముగ్గులు, అలాగే ఆడపడుచులు, చిన్నపిల్లలు, మరి పెళ్లిడికి వచ్చిన పిల్లలు పట్టు పరికిణీళ్లతోటి చక్కగా జడగంటలు వేసుకొని ముచ్చటగా తయారవుతూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉంటారు ఆడపిల్లలు. అదొక మరి చూడముచ్చటగా ఉంటుంది. రంగురంగుల ముగ్గులు చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఆవు పేడతోటి కల్లాపు జల్లటము, గోమూత్రంతో మరి ఇల్లంతా గోపంచకంతో ఇల్లంతా శుద్ధి చేయటము. ఇది మరి చలికాలం కాబట్టి ఎటువంటి వైరస్ కానీ మనల్ని తాకకుండా ఉండాలంటే చక్కగా గో సంబంధమైనటువంటి పదార్థాలను మనం వినియోగిస్తే మంచిది. గో సంబంధమైన పదార్థాలు ఏముంటాయండి? గోపంచకం అంటారు, సంతలో దొరుకుతూ ఉంటాయి. గోపంచకాన్ని తీసుకొచ్చి ఇల్లంతా చెల్లండి. ఎటువంటి మరి క్రిమి కీటకాలు గాని, దోమలు గాని, వైరస్ కలిగించేటటువంటి నులి పురుగులు, అంటే మనకు కళ్ళకు కనపడనటువంటి పురుగులు, ఇవన్నీ కూడా హాని చేస్తాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరింత శుభ్రత పాటిస్తే చాలా మంచిది. చాలా ఆరోగ్యంగా శుచిగా పెరుగుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. అలాగే ఆవు పేడను తీసుకొచ్చి కల్లాపు జల్లండి, చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆకుపచ్చకి పసుపుకి మధ్యలో ఉంటుంది ఈ యొక్క గోపేడ. మనము అలికి ముగ్గు వేసినప్పుడు దాని మీద తెల్లటి ముగ్గు వేస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా రంగులు వేస్తే చెప్పే పనే ఉందండి, చాలా బాగుంటుంది. అరుగులు అలికి చక్కగా గడపలకు
పసుపు కుంకుమలు బొట్లు పెట్టి బియ్యం పిండితోటి మరి అలంకరిస్తూ ఉంటారు. ఈ యొక్క గడపను మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరం కూడా. అందుకనే పిల్లలు కానీ పెద్దలు కానీ తెలిసి తెలియక గడప మీద తుమ్మినా కానీ గడప మీద నుంచున్నా కానీ వెంటనే నీళ్లు జల్లి పక్కకు జరగమంటారు. మరి ఇవన్నీ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే 3వ రోజు మనకు కనుమ. మనమంతా కూడా పశు సంబంధితమైనటువంటి వాటితోటే ముడిపడి ఉంటాము. ఎలా అంటే మనకు ఉదయాన్నే పాలు కావాలి, ఆ తర్వాత మధ్యాహ్నం ఆహారంలోకి భోజనంలోకి పెరుగు కావాలి, నెయ్యి కావాలి. కాబట్టి పశువులను పూజించి వాటిని చక్కగా ముస్తాబు చేసి గంగిరెద్దులు వచ్చేటటువంటి సమయంలో, డూడు బసవన్నలు వచ్చేటటువంటి సమయంలో చక్కటి వస్త్రాలు, వారికంటూ కొంత ధనం కానీ ధాన్యం కానీ బియ్యం కానీ ఇస్తే మీకు ఉండేటటువంటి దోషాలు కానీ అన్ని పోతాయి. చక్కగా వారు కూడా పండగను ఆనందంగా జరుపుకుంటారు మీ పేరు చెప్పుకొని. అదొక ప్రక్రియ. పశువులను పూజించేటటువంటి ప్రక్రియ మరి కనుమ పండుగ రోజు పశువులను విశేషంగా పూజించాలి. కుంకుమ బొట్లతోటి చక్కగా పూలమాలలు వేసి మీ దగ్గర ఉండేటటువంటి చీరలు గాని పంచలు గాని డూడు బసవన్నకు అలా మరి ఆ గోవు మీద గాని గంగిరెద్దుల మీద గాని వేస్తే చాలా మంచిది. అలాగే మరి ఎప్పుడూ కూడా మనము పొలం దున్నేటప్పుడు ఇవే మనకు బాగా ఉపయోగపడేది. ఇప్పుడంటే ట్రాక్టర్లు, కొత్త కొత్త సాంకేతిక పరికరాలు వచ్చాయి, కానీ పూర్వం నుంచి కూడా మనం ఎద్దులతోటి ఈ పొలాన్ని దున్నిస్తూ ఉంటాము. కాబట్టి పశువులతోటి మన నిత్య జీవితంలో ఎప్పుడు కూడా మమేకమై ఉంటాము పశువులతోటి. కాబట్టి పశు సంపదను పూజించేటటువంటి పండుగ కనుమ రోజు. ఇక మరి మాంసాన్ని తినేవారైతే ఈ రోజు విశేషంగా చక్కగా గ్రామ దేవతలకు మరి పూజలు చేసి ఇంటిల్లపాది కూడా దీన్ని స్వీకరిస్తూ ఉంటారు. తినని వారైతే చక్కటి పిండి వంటల్ని చేసుకొని తింటారు. ముక్కనుమ రోజు కూడా పండగే. ముక్కనుమ రోజు కాకైన మునుగుతుంది. ఈ 3 రోజులు గడిచిన అనంతరం ముక్కనుమ రోజు కూడా ఖచ్చితంగా తల మీద తలస్నానం చేసి, తలస్నానం అంటే అంటుకోవడం కాదు, తల మీద నీళ్లు పోసుకొని ముక్కనుమ రోజు కూడా మరి శంకురుణ్ణి తూర్పు దిశగా ముగ్గులో అలా పంపిస్తూ ఉంటారు. ఆ దిశగా వెళ్ళమని చెప్పి సూర్యుడి యొక్క ప్రతిబింబం వేసి తూర్పు వైపుగా మరి ముగ్గు అనేది వేస్తూ ఉంటారు. ఆ దిశను నిర్దేశిస్తూ ఉంటారు అలా వెళ్ళమని చెప్పేసి. ఇక అక్కడి నుంచి కూడా మరి సూర్య గమనము అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఉష్ణం అనేది పెరుగుతూ ఉంటుంది, వేడి అనేది పెరుగుతూ ఉండాలని ఒక ప్రక్రియలో ఇవన్నీ చేసేటటువంటి పనికి. శివరాత్రి తోటి శివ అంటూ పోతుందట చలి. అప్పటి వరకు కూడా ఉష్ణము అనేది తక్కువగా ఉంటుంది, అప్పటి నుంచి వేడిమి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. అల్లుళ్ళు పండగ రోజు తప్పకుండా మీ అత్తగారింటికి వెళ్ళే అలవాటు చేసుకోండి. మరి పూర్వం ఏదైనా విభేదాలు వచ్చినా అవన్నీ సమసిపోయే అవకాశం దాదాపుగా ఎక్కువ. కాబట్టి చక్కగా మీరు వెళ్ళడం వల్ల వారు ఆనందంగా ఉంటారు, మీ భార్యలు కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఎంత సమయం లేకుండా పని చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత విరామం లేకుండా పనిచేస్తున్నా మీ సొంత వాళ్ళని గుర్తుంచుకోండి. లేదంటే ఆ సంపదకు అయిన కష్టానికి విలువ ఎక్కడుంటుంది? ఉండదు. కాబట్టి నిజమైన సంపద ఏంటంటే 10 మందితోటి ఆనందంగా హాయిగా పండగ చేసుకోవడమే నిజమైన పండగ. ఏ పండగ అయినా సరే దగ్గరకు చేరడము, ఆనందంగా పిండి వంటలతోటి రంగవల్లులతోటి చక్కగా ముస్తాబయ్యి కొత్త బట్టలతోటి పట్టు వస్త్రాలతోటి లేదా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి చక్కగా ముస్తాబయ్యి అందరితోటి ఆనందంగా హాయిగా ఉండడమేనండి జీవితము. ఇదండి సంక్రాంతి గురించి కొన్ని విషయాలు. మరికొన్ని విషయాలతో మరలా మీ ముందుకు వస్తాము. నేను మీ అనుపమ. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.